Hello beautiful people and welcome to another new vlog. This is Kumari and welcome to my channel. ఈ రోజు మీ అందరితో కూడా నేను వ్యాక్సినేషన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మా సెకండ్ బేబీ మీ అందరికి తెలిసింది కదా తారా. సో తారాకి ఫస్ట్ వ్యాక్సిన్ అయితే వేశారు. ఆ వ్యాక్సిన్ కోసం మాట్లాడుతూ అసలు ఏం వేశారు అండ్ తర్వాత నేను ఏం కేర్ తీసుకున్నాను ఇలా ఇదంతా కూడా ఈ వ్లాగ్ రూపంలో మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ వ్యాక్సిన్ అంటే మనకి ఆల్రెడీ పుట్టగానే వేస్తారు 24 hours లోపు. అవి కాకుండా తర్వాత అంటే బేబీ పుట్టిన 45 daysకి వేసే వ్యాక్సిన్స్ ఉంటాయి కదా. సో అవి అయితే ఈరోజు ఏం వేస్తున్నారు దేనికోసం వేస్తున్నారు అన్నది కూడా మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈసారి యూజువల్ బేబీ పుట్టిన 45 daysకి వ్యాక్సిన్ అయితే వేస్తారనమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆల్రెడీ అది అడగకపోయినా వేస్తారు 24 hours లోపు మనకి హాస్పిటల్లో కూడా వ్యాక్సిన్స్ వేస్తారు. పోలియో డ్రాప్స్ అండ్ టీకా అండ్ ఇవన్నీ కూడా వేస్తారనమాట. అండ్ దాంతోపాటు సో ఈరోజు నేను వేయించే వ్యాక్సిన్స్ ఏంటంటే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అనమాట. మొత్తం 3 వ్యాక్సిన్స్ అయితే వేస్తారు. ఒకటి అయితే ఫుల్ పెయిన్ ఉంటుంది. సో అది ఏంటి దేనికోసం చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెళ్ళే ముందు బేబీకి అయితే రెడీ చేసేస్తున్నాను. ఆల్రెడీ స్నానం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే బిఫోరే చేసేసుకున్నాను. అండ్ వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బాతింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడైతే బేబీని రెడీ చేస్తున్నాను. సో బేబీ వెయిట్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు 2.57 అయితే పుట్టిందనమాట. సో కొంచెం తక్కువే. టోషిత్కి అయితే 3 kg, టోషిత్ అయితే 3 kgs పుట్టాడు బేబీగా. బట్ ఈ బేబీ మా తారా వచ్చేసి 2.57 kgs. బట్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ ఫైన్. అంటే యూజువల్లీ మనకి కొంతమంది బేబీస్ తక్కువ వెయిట్ పుట్టిన తర్వాత గెయిన్ అవుతారు. దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి డాక్టర్ యాజ్ యూజువల్ చెప్పారు. అండ్ అదే జరుగుతుంది. మనకి బేబీ పుట్టిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వకపోతే ప్రాబ్లం, కానీ వెయిట్ గెయిన్ అవుతే ప్రాబ్లమే కాదు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే పడుకోబెడుతున్నాను. వాళ్ళు స్నానం అయిపోతే యూజువల్లీ పిల్లలందరూ కూడా పడుకుంటారు కదా, కొంచెం మత్తుగా ఉంటుంది. లైక్ మసాజ్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి. సో మసాజ్ రొటీన్ కానీ ఇవేమి లైక్ బేబీకి సంబంధించిన రొటీన్ ఏది మీకు షేర్ చేయట్లేదు. కేవలం ఈరోజు వ్యాక్సినేషన్ కోసం కాబట్టి కొంచెం దానికి రిలేటెడ్ది అంతా షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంటే పడుకోవట్లేదు. యూజువల్గా అయితే అసలు వెంటనే పడుకుని పోతుంది అన్నమాట స్నానం అవగానే. బట్ ఏం చేస్తాం, మనకి వెళ్ళాలి అనుకున్న టైంలోనే ఇలాగే లేట్ అవుతుంటుంది. ఎనీవే ఇక్కడ బొట్టు పెట్టడానికి చాలా కష్టపడుతున్నాను. పడుకుంటే పెడతాం కదా అని చూసాను. అంటే మరీ డీప్ స్లీప్లో కాకుండా కొంచెం పడుకున్నప్పుడు పెడుతూ ఉంటాను. ఇంక ఫైనల్లీ ఏదోలాగా ఫీడింగ్ ఇస్తూ మొత్తానికైతే పెట్టేశాను అనమాట బొట్టు. అండ్ దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ హెడ్ క్యాప్ అండ్ మిట్టెన్స్ అన్నీ కూడా వేస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా చల్లగా ఉంది. అండ్ నేను వెళ్ళిన టైంలో తుఫాన్ అనమాట. సో దానివల్ల చాలా కూల్ ఉంది వెదర్ మాత్రం. అందుకోసం ఫుల్ పక్కడబందీగా అంతా కూడా నీట్గా బేబీని ప్యాక్ చేసి తీసుకెళ్తాను. యూజువల్లీ ఏంటంటే నేను రాంపర్స్ వేస్తాను. అంటే ఫుల్ మనకి స్లీప్ సూట్స్ ఉంటాయి కదా, అవి వేస్తాను. కాకపోతే ఏంటంటే ఈరోజు మరి కాళ్ళకి చేతులకి అన్నిటికీ వేస్తారు. డ్రెస్ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఫ్రాక్ అయితే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ టైం టోషిని తీసుకెళ్ళినప్పుడు ఐ థింక్ అప్పుడు ఫుల్ సూట్ వేసుకున్నట్టున్నాను. దానివల్ల అవన్నీ తీసి పెట్టి కొంచెం డబుల్ అవుతుంది. వాళ్ళ ఏడుపులో మనం అవన్నీ కూడా వేయలేము. ఈ ఫ్రాక్ అనుకోండి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈరోజు టోషిత్ని కూడా మేమైతే వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాము. వాడు కూడా ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ దాంతోపాటు ఏంటంటే టోషిత్ చాలా చాలా డల్ ఉన్నాడు కదా, మీరు చూసే ఉంటారు ఫేస్. వాడికి అంత ముందు రోజే వైరల్ ఫీవర్ అన్నది తగ్గింది. వాడితో చాలా ఫేస్ చేసాము. పాపం ఫుల్ వైరల్ ఫీవర్ అండ్ చాలా చాలా వీక్ అయిపోయాడు. మీరు చూడొచ్చు వాడి ఫేస్ అంతా కూడా బాగా పాడైపోయింది అనమాట. బికాజ్ ఇంకా స్కూల్స్ వెళ్తారు కాబట్టి పిల్లలు యాజ్ యూజువల్ పిల్లలు స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ఒకరి ద్వారా ఒకరికి వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు వెదర్ కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా పీక్స్ లెవెల్లో కూల్గా ఉంటుంది. ఎంత మనం ఈ విధంగా వాళ్ళకి కవర్ చేసి వెచ్చగా ఉంచినా కూడా ఆబ్వియస్గా వైరల్ ఫీవర్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి. సో అందుకోసం ఈసారి ఏంటంటే టోషిత్ పుట్టిన తర్వాత ఇంత హెవీగా వైరల్ ఫీవర్ తర్వాత కొంచెం వాడికి సంబంధించింది కొంచెం బాగా ఇబ్బంది అయిందనమాట ఈసారి. ఎనీవే దానికోసం నార్మల్గా చెప్తున్నాను. ఏంటంటే ఈ మధ్య బ్లాగ్స్ ఎక్కువ అప్లోడ్ చేయకపోవడం వల్ల ఇది మ్యాటర్ అంతా కూడా చెప్పాల్సి వస్తుంది నేను. అండ్ ఇంకా నేను మెయిన్ ఈసారి అయితే వ్యాక్సినేషన్ కోసం మా హస్బెండ్ కూడా వచ్చారు. యూజువల్లీ లాస్ట్ టైం అంటే టోషిత్ పుట్టినప్పుడు అప్పుడు కుదరలేదు. సో ఈసారి ఎలా అయినా వస్తాను, ఫస్ట్ బేబీ వ్యాక్సినేషన్ డేకి ఉంటానని చెప్పేసి తను అయితే సెలవు పెట్టుకొని మరీ ఇక్కడికైతే వచ్చారనమాట. సో ఈరోజైతే ఫ్యామిలీ ఈ విధంగా వ్యాక్సిన్ వేయించడానికి అయితే వెళ్తున్నాము. యూజువల్లీ ట్యూషన్ తీసుకెళ్ళకపోతాం కానీ వాడికి అప్పుడే ఫీవర్ తగ్గింది. అఫ్కోర్స్ 2 days అవుతుంది తగ్గి. కాకపోతే కొంచెం వీక్గా ఉంటాడు. ఇంట్లో ఉంటే అలా బోరింగ్గా అనిపిస్తుంది కదా. సో అప్పుడప్పుడు ఫ్రెష్ ఎయిర్ వల్ల కూడా వాళ్ళకి కూడా కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు యాక్టివ్గా కూడా ఉంటారు. సో టోషిత్కి అయితే జస్ట్ అలా వెళ్ళి రావడమే కదా అని చెప్పేసి మాకు కూడా దగ్గరే అనుకోండి. సో అక్కడికైతే వెళ్ళి మేమైతే వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళిపోయాము ఇప్పుడు.
మీరు నాకు ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో నాకు తెలిసి కొంతమందికైతే కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ వ్యాక్సిన్ వేయించిన వాళ్ళు, అలాగే వేయించాల్సి వస్తది కదా! ఐ మీన్ ఫ్యూ డేస్‌లో వేయించాల్సి వస్తది కదా! వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ యూజ్‌ఫుల్ కూడా అవుతుంది. అసలు ఏంటి? ఏ వ్యాక్సిన్ వేస్తారు? ఎలా ఉంటుంది వ్యాక్సిన్ వేసిన తర్వాత? ఇలాంటి వాళ్ళకైతే బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఎవరికి కనెక్ట్ అయిందన్నది కూడా చెప్పండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత బేబీ వెయిట్ అయితే చెక్ చేయించాను ఇక్కడ. యూజువల్లీ వాళ్ళు ఏం చెక్ చేయరు. మనం అడిగితే చెక్ చేయిస్తారు. సో ఇక్కడైతే వెయిట్ చెక్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అయితే ఈ విధంగా ఉయ్యల్లో వేసి వెయిట్ అయితే చెక్ చేయించాము. అప్పుడు వచ్చేసి 45 డేస్ కదా! సో 45 డేస్కి వచ్చేసి 4.8 అలా ఉంది బేబీ వెయిట్. సో పుట్టినప్పటికి దానికి ఓకే రికవర్ అయింది అని చెప్పేసి కొంచెం హ్యాపీ అనిపించింది యాజ్ ఏ మదర్గా. యూజువల్లీ అందరికీ ఉంటుంది కదా! సో అప్పుడు నాకు అలాగే అనిపించింది. అండ్ ఇక్కడ చూసారు కదా అంగన్వాడీ స్కూల్ ఇది. సో పిల్లలందరూ కూడా ఉన్నారు. వాళ్ళని చూసి మా టోషిత్ అయితే హలో ఫ్రెండ్స్ అంటాడనమాట. యూజువల్లీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కూడా చూసి అలాగే కదా అందరినీ ఫ్రెండ్స్ అనడం అలా అంటూ ఉంటారు. అండ్ ఓకే ఇప్పుడు మనం అసలు ఏమేమి టీకాలు వేస్తారు ఏంటి అన్నది మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ అయితే వెళ్ళగానే పోలియో డ్రాప్స్ అయితే వేస్తారు. ఇది పోలియో నివారణ కోసం. అండ్ అది మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ఫస్ట్ వ్యాక్సిన్ ముందే వేస్తారు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి మీకు ఎంత చెప్పాను, ఎస్ 4 వ్యాక్సిన్స్ వేస్తారు. సారీ 3 వ్యాక్సిన్స్ అన్నాను కానీ సారీ గైస్ 4 వ్యాక్సిన్స్ వేస్తారు. అవి ఏంటన్నది చెప్తున్నాను. సో ఆ 4 వ్యాక్సిన్స్ ఏంటంటే పోలియో నివారణ అండ్ దాంతోపాటు కోరింత దగ్గు, కంఠవాతము, తర్వాత ధనుర్వాతం ఇలాంటి రోగాల నివారణ కోసం మెయిన్ వేస్తారు. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంకోటి ఏంటంటే నిమోనియా నివారణ కోసం కూడా ఈ వ్యాక్సిన్స్ వేస్తారనమాట. ఆల్మోస్ట్ 4 వ్యాక్సిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకి కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అయితే ఉండాలి. అఫ్కోర్స్ చిన్న పిల్లలకి ఇంజెక్షన్ చేస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. యాజ్ యూజువల్ ఆ పెయిన్ అనేది యాజ్ ఏ మదర్గా ఫాదర్గా కూడా తీసుకుంటారు. అండ్ నాకైతే మీరు ఆల్రెడీ వ్లాగ్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఫస్ట్ టైం టోషిత్ వేసినప్పుడు ఫుల్ ఏడ్చేసాను. అండ్ సెకండ్ టైం అయితే కొంచెం ఆల్రెడీ తెలిసింది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉన్నాను ఈసారి. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని వేయిస్తానని చెప్పేసి ఈసారి అయితే వేయించారు పాపం. కానీ అసలు తట్టుకోలేకపోయింది పాప. అఫ్కోర్స్ ఎవ్వరూ తట్టుకోలేరు. ఏమ్మా నీకు ఇయ్యాలా నో వద్దా? నో చూడు చెల్లి ఏడుస్తుంది. చెల్లి ఆడిపించుదా చెల్లి దాయి అని క్లాప్స్ కొట్టు చెల్లి. క్లాప్స్ అవునా 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 చూడు క్లాప్స్ బేబీకి అయితే ఫస్ట్ 4 వ్యాక్సిన్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. అంటే సక్సెస్ఫుల్గా అంటే దాని అర్థం ఆఫ్కోర్స్ పెయిన్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉండాల్సింది ఏంటంటే బిఫోరే ఐస్ క్యూబ్స్లో పెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక వ్యాక్సిన్ 2 చేతులకి అండ్ దాంతోపాటు 2 కాళ్ళకి వేస్తారు. సో తొడ దగ్గర ఏదైతే వేస్తారో దానికైతే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ముందే ఆల్రెడీ చెప్తారన్నమాట. పెయిన్ ఎక్కువ ఉంటుంది, మీరు ఐస్ క్యూబ్ అనేది కొంచెం అప్పుడప్పుడు పెడుతూ ఉంటే ఆ వాపు అనేది తగ్గుతుంది, గడ్డ కట్టేస్తుంది. సో దానికి మీరు పెడతా ఉండండి అని చెప్పేసి ఆల్రెడీ మనకైతే అంతా కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు దానికోసం అడిగి మరి అన్నీ కూడా తీసుకోండి. ఎందుకంటే యాజ్ ఎ ఫస్ట్ పేరెంట్ అంటే ఫస్ట్ బేబీస్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంటికి రాగానే ఇంకా పాప ఏంటంటే కొంచెం పాపం నొప్పి వచ్చినప్పుడల్లా ఏడ్చేసేది. సో దానివల్ల లైట్గా అలాగా ఐస్ తైలిచ్చి తీయడం వల్ల ఐస్ పెట్టడం వల్ల చాలా 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 యూజ్ అయిందనమాట. నాకు తెలిసి చాలామంది ఆయింట్మెంట్స్ కూడా యూజ్ చేస్తారు ఆ పెయిన్ రిలీఫ్ కోసం. కాకపోతే ఐస్ వల్ల చాలా రిలీఫ్ అయింది. లిటరల్లీ ఈ ఈవినింగ్కి ఆ ఏదైతే వాపు ఉందో అంటే వెళ్ళిన కాసేపటికే కాలు అనేది వాసిపోయింది. అంటే మెయిన్ ఇంజెక్షన్ కదా అందుకోసం
అందుకోసం ఆల్రెడీ చెప్పారు కూడా కొంచెం వాస్తుందని చెప్పేసి. సో అదైతే ఇంటికెళ్ళి లైక్ ఈవినింగ్ ఐస్ పెడతా ఉండడం వల్ల ఈవినింగ్ కల్లా వాపు అయితే తగ్గింది. కానీ ఆఫ్టర్నూన్ అయితే బాగా ఎక్కువ ఏడ్చిందనమాట. గుర్తొచ్చినప్పుడల్లా పాపం పెయిన్, గుర్తొచ్చినప్పుడు అంటే మెయిన్ కాలు కదిపిన ఇలా వాటికైతే కొంచెం పెయిన్ వల్ల ఏడుస్తూనే ఉండేదనమాట. సో ఇక్కడ మాకు ఎలా ఊరుకోబెట్టాలో అర్థమయ్యేది కాదు. ఎత్తుకున్న ఏడ్చేది. మెయిన్ ఏంటంటే ఇంకోటి లాస్ట్‌లో ఇంకోటి రోటా కూడా వేస్తారు. మీకు అది చెప్పానో లేదో అందుకోసం మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. అండ్ కాసేపు నేను అండ్ కాసేపు మా డ్యాడీ, కాసేపు తర్వాత మా హస్బెండ్ ఇలా ఎవరో ఒకరు ఎత్తుకొని పాపనైతే అలాగా ఆ రోజు పడుకోబెట్టాము. మోస్ట్‌లీ పాప పడుకొనే ఉందనుకోండి. కాకపోతే లేసున్నప్పుడు ఏడ్చింది. అప్రాక్స్‌గా చెప్పాలంటే అటు ఇటుగా ఒక 20 మినిట్స్ అనుకోండి. అంతా కలిపి మధ్య మధ్యలో అటు ఇటుగా ఏడ్చింది కదా! అలా చెప్తున్నాను నేను. సో ఫైనల్లీ కాసేపు అటు ఇటు ఇలా తిప్పుతూ జో కొడుతూ ఉంటే పడుకుందనమాట. మెయిన్ పడుకోవడంలోనే వాళ్ళకైతే పెయిన్ రిలీఫ్ అన్నది ఉంటుంది. సో మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండడమే ఇక్కడ మెయిన్ థింగ్ ఈ వ్యాక్సిన్స్‌లో. నేను చెప్పేది అదే. టోషిత్ టైంలో నేను ఇంత ఫేస్ చేయలేదు. అంటే ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. అందరు బేబీస్ ఒకలా ఉండరు కదా! కొంతమంది పెయిన్ ఉండదు అండ్ ఫీవర్ ఉండదు అండ్ తర్వాత తట్టుకోగలాలి. కొంతమంది తట్టుకోగలరు పిల్లలు. టోషిత్ టైంలో నాకు ఇంత లేదనమాట. పాప ఏంటంటే కొంచెం తట్టుకోలేకపోయింది పెయిన్ అండ్ దాంతో పాటు ఫీవర్ కూడా వచ్చింది. టోషిత్‌కి ఫీవర్ అంత రాలేదు. రాకుండానే ఆఫ్‌కోర్స్ మనకైతే డ్రాప్స్ వేయమంటారు. వాళ్ళు పారాసెటమాల్ డ్రాప్స్ వేయమంటారు. సో ఏంటంటే లైట్‌గా వచ్చిందనుకోండి ఫీవరు. అంత ఇబ్బంది ఏం అవ్వలేదు. ఫీవర్ అన్నది రావాలి ఖచ్చితంగా. ఫీవర్ వస్తేనే ఆ మెడిసిన్ వర్క్ అయినట్టు అని అర్థం అంటారు. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే బిఫోరే ఫీవర్ రాకముందే డ్రాప్స్ అయితే వేసామంటున్నారు. కానీ నాకైతే ఇక్కడ అలా చెప్పలేదు. మీరు మధ్యాహ్నం వేయండి 2 తర్వాత అని చెప్పేసి అన్నారు. ఈలోపు లైట్‌గా ఫీవర్ స్టార్ట్ అయింది. నేను యూజువల్ వాళ్ళు చెప్పినట్టే అప్పుడు డ్రాప్స్ వేయడం వల్ల ఫీవర్ అయితే ఆఫ్‌కోర్స్ తగ్గిపోయింది అనుకోండి. కాకపోతే అలాగా డే అంతా కూడా బేబీని ఎత్తుకొని అండ్ ఉయ్యాల్లో వేయడం ఇలాగా ఆ డే అంతా గడిచిందనమాట. ఇది ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చితే అండ్ యూస్‌ఫుల్ అవుతే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ కోసం, కిడ్స్ కోసం అండ్ వ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ మల్టీ ఛానల్ అని అనుకోవచ్చు మీరు. కుకింగ్ కూడా ఒకప్పుడు అన్నీ షేర్ చేశాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే దాంతోపాటు లైక్ చేసి మీకు ఎవరికైనా నచ్చితే షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లవ్ యూ గైస్. బై టేక్ కేర్ అండ్ సీ యూ సూన్. మళ్ళీ మీ అందరికీ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.